హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ డే 4 ఇన్ పాండిచ్చేరి. మేమైతే మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రాక్ బీచ్ దగ్గరలో 'ట్రీ బోక్ రేసిన్ హోటల్' అని చెప్పాను గదా! అక్కడ చెకౌట్ చేసి మేము ఆరోవిల్లేకైతే వెళ్తున్నాము. ఆ డేకైతే మేము ప్రైవేట్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. హోటల్ నుంచి పికప్ చేసుకొని ఆరోవిల్లా డ్రాప్ అండ్ అక్కడ మేము ఒక 3 అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత బ్యాక్ టు మేము వేరే హోటల్ అనేది బుక్ చేసుకున్నాము. నియర్ సెరెనిటీ బీచ్ దగ్గరైతే ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము ఆ రోజుకి. ఓన్లీ అరవిల్లే విజిట్ కాబట్టి మాకు 1200 అయితే చార్జ్ చేశారనుకుంటా. అండ్ ఈ మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ అరవిల్లలో ఒక 2 అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత బ్యాక్ రిసార్ట్ అయితే డ్రాప్ చేశారు. సో, అరౌండ్ 1:30 వరకైతే మేము మా రిసార్ట్‌కైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఆన్ ది వే టు ఆరోవిల్లే. ఇక్కడైతే అదొక మెడిటేషన్ సెంటర్. ఎక్కువ మేము ఫారినర్స్‌నైతే చూసాము. ఈ ప్లేస్‌నైతే బాగా విజిట్ చేయడానికొస్తున్నారు. సో, ఇక్కడి నుంచైతే మీరు వాక్ చేయడానికైతే ప్రిపేర్డ్ అయ్యి ఎళ్ళిపోండి. ఎందుకనంటే, వాళ్ళు ఒక క్యాబ్ అనేది ఉంటుందనమాట. అది ఓన్లీ ఫర్ 60 ఇయర్స్ ప్లస్ ఉన్నవాళ్ళు, లేదంటే కిడ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా వాళ్ళనైతే మాక్సిమం వాక్ చేయమని జెప్పేసి అంటారు. ఇదొచ్చేసి మనము క్యాబ్ ఉన్న ప్లేస్‌కి ఎళ్ళడానికి వే అన్నమాట. మన ప్రైవేట్ క్యాబ్స్ ఆర్ మీరు ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్ వచ్చిన వాళ్ళు ఆహ్, లోపలికెళ్ళడానికైతే ఇదంతా మీరు వాక్ చేసుకుంటూ అయితే ఎళ్ళాలి ఫస్ట్. అండ్ లోపలికి వన్స్ రీచ్ అయ్యాక మనకైతే ఈ మెడిటేషన్ సెంటర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే అసలు ఇదేంటి? దీని హిస్టరీ మొత్తం ఈ హాల్‌లో అయితే మీరు చూడొచ్చు. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? అని ఇంకా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే బుక్స్ అవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చూడొచ్చనమాట. ఒక వీడియో హాల్ లాగా కూడా ఉంది. అందులో ఈ మాతృ మందిర్ గురించి వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ దీని లోపల కన్‌స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈ సెంటర్‌లో అనేది అయితే చూడొచ్చనమాట. ఇదే ప్లేస్‌లో మనకి అక్కడ స్టే చేసేవాళ్ళు తయారు చేసిన కొన్ని ఐటెమ్స్, సోప్స్ ఇవన్నీ గూడా సెల్ చేస్తూ ఉంటారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి అయితే కొనుక్కోవచ్చు. అన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ అనిపిచ్చాయి. ఎందుకంటే అంటే మన అరోమా వచ్చే ఈ సెన్స్ అయినా ఇవన్నీ గూడా వాళ్ళు నేచురల్‌గా తయారు చేశారంట. సో, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అదైతే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్టాల్స్‌లో మనకి బట్టలు ఇవన్నీ గూడా రకరకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మేమైతే ఇక్కడ మేము బేబీతో ట్రావెల్ చేసాం గాబట్టి మాకు వెహికల్‌లో ఎళ్ళడానికైతే అలో చేశారు. ఫస్ట్ అయితే అడిగారు. మీ హస్బెండ్ అయినా వాక్ చేయండి అని జెప్పేసి. అంటే నెక్స్ట్ అయితే పంపించేసారు ముగ్గురిని. సో, లేదంటే మీరైతే 2 కిలోమీటర్స్ వాక్ అయితే చేయాల్సుంటుంది. రిటర్న్‌లో అయితే అందరికైతే ఫ్రీ బస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో, నో ప్రాబ్లమ్ రిటర్న్‌లో అయితే బస్‌లో ఎళ్ళిపోవచ్చు అందరూ. సో, అక్కడ నుంచి దిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాక్ చేయాల్సుంటుంది. లోపలికైతే ఎవరిని అలో చెయ్యరు. సో, మాకు అక్కడొక ఓల్డ్ ఏజ్ కపుల్ అయితే కలిసారనమాట. అసలు ఏంటి ఇది ఎలా ఫార్మ్ అయింది అని డీటెయిల్స్ అన్నీ మాకు చెప్పారు. వాళ్ళు ఒక 4, 5 టైమ్స్ అయితే విజిట్ చేశారంట. వాళ్ళు ఆ మాజీ మందిర్ లోపలికి గూడా వెళ్లారంట. సో, ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు వాళ్ళు భారతీయ నివాస్‌లో స్టే చేస్తే వాళ్ళు కౌంట్ చేసుకుంటారట. అంటే ఎన్ని విజిట్స్ అవుతున్నాయి, వీళ్ళు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సమ్ నంబర్ ఆఫ్ విజిట్స్ తర్వాత వాళ్ళు ఒక ఏదో 5, 10 మినిట్సే ఉంటుందంట. చాలా పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటదంట. అందులో లోపలికెళ్ళాక ఈవెన్ అసలు మనం వాక్ చేస్తున్నప్పుడు గూడా సౌండ్ రాకుండా ఉండమని జెప్పేసి అంటారంట. అది బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. వన్ షుడ్ ఎక్స్‌పీరియన్స్ అని జెప్పేసి అన్నారనమాట. కాకపోతే నేను జెప్పాను గదా! దానికి చాలా రూల్స్, రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. అంటే మనం వెళ్ళడానికి గూడా వాళ్ళు చాలా హ్మ్. ఇవైతే తీసుకుంటారు ముందు ప్రికాషన్స్. సో, అంటే మనం ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ ప్లేస్‌ని ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేస్తుంటారు కాబట్టి అవన్నీ కన్సిడరేషన్‌లో తీసుకొని వాళ్ళైతే అలో అయితే చేస్తారనమాట. సో, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అది కూడా ట్రై చేయండి. దాని తర్వాత మేము బయటకొచ్చేసి బస్ ఎక్కేసి మళ్ళీ రిటర్న్ అయితే ఎళ్ళిపోయాము. అక్కడి నుంచి మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి అరవిల్ల బేకర్స్. మేమైతే ఒక కేక్ తీసుకున్నాము. దాంతో పాటు స్నాక్స్ బేకరీలో అయితే ట్రై చేసాము. అండ్ మేము లంచ్ గూడా అక్కడి నుంచే పికప్ చేసుకున్నాము. బర్గర్స్ అండ్ ఇవన్నీ గూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఫ్రెష్‌గా అక్కడే బేక్ చేస్తున్నారు. ఆ బన్స్ అండ్ అవి కూడా. సో, ఆ ప్లేస్ కూడా చాలా బావుందనమాట. సో, మీకు ఒకవేళ ఆప్షన్ అరవిల్ల విజిట్ చేసినప్పుడైతే అది ఆన్ ది వేలోనే ఉంటుంది గాబట్టి ఖచ్చితంగా అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో, మేము వన్స్ అక్కడ ఫ్రీ బస్ నుంచి వచ్చిన తర్వాత ముందు చెప్పాను గదా! ఇవన్నీ మీకు కావాలంటే ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఆహ్, దాని తర్వాత మేమైతే రిసార్ట్‌కైతే ఎళ్ళిపోయాము. సో, ఇది నేను చెప్పిన బేకరీ అన్నమాట. మీకు క్రసాంట్స్ అయితే నాకు సోల్డ్ ఔట్ అయిపోయినాయి. అప్పటికి మేమెళ్ళిందే
12 ఆ టైం అనుకుంటాను. అప్పటికే చాలా ఐటెమ్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. వాళ్ళ ఆ రెస్టారెంట్ అన్నమాట. అక్కడ చాలా ప్లెజెంట్‌గా ఉంది ప్లేస్ కూడా. సో, మీకు ఫు లంచ్ ఆర్ ఏదన్నా ఉంటే ఇక్కడ మీరైతే ఒకసారి స్టాప్ చేయొచ్చు. దాని తర్వాత మేము రిసార్ట్ ఎళ్ళిపోయాము. మేమైతే సరవి రిసార్ట్‌లో స్టే చేసాము ఆ రోజుకి. ఇంకా ఈవినింగ్ అక్కడే ఇంకా స్పెండ్ చేసాము. అక్కడ మనకి ప్లే ఏరియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇదొచ్చేసి మా రూమ్ అన్నమాట ఆ రోజుకి. సో, ఈ రూమ్ వచ్చేసి మాకు అరౌండ్ 7,000 అలా పడింది. ఇక లాస్ట్ డే కాబట్టి మంచి హోటల్ తీసుకొని అక్కడే స్టే చేసామన్నమాట. సో, దిస్ ఈజ్ ఇట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అబౌట్ టూర్ అండ్ అవన్నీ మీకు చెప్తుంటాను. సో, స్టే ట్యూన్డ్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.